ఎవరిని ఎంచుకోవాలన్న నిర్ణయం మంది కాదు, దేవుడినది. యోసేపు యూదా కంటే నీతిమంతుడే ఎండొచ్చు. అసలు విషయం ఏంటంటే దేవుని ప్రణాళికలో యూదా ఉన్నాడు కనుకనే అపవాది యూదానే చెడగొట్టే ప్రయత్నం చేశాడు. అర్థమైంది? స్త్రీ సంతానము యూదా వంశం నుంచే రావాలి. బాగా ఆలోచించండి. యాకోబు బ్రతికి ఉండగా చనిపోయేటప్పుడు యాకోబు ఆశీర్వదించిన విధానము యూదా వంశంలో ఇది జరగాలని. కానీ యూదా ఎందుకు పాపం చేయాల్సిన తప్పు మార్గం అన్వేషించాల్సి వచ్చింది? ఇది సాతాను యొక్క చర్య. అదే తండ్రి చచ్చిపోయాడు దీవించేసి, ఆ తర్వాత కదా ఆయన పెద్ద మనిషి అయ్యి చేయకూడదు తప్పు చేసింది. కానీ ఆయన తనకు భార్య లేదు కాబట్టి తప్పు మార్గం అన్వేషించాడు. ఒకటి, మీ దృష్టిలో అది పాపం, కానీ వాళ్ళకి అలాంటి నియమాలు ఏమీ ఇవ్వలేదు పితరుల యుగంలో. అర్థమవుతుందా? దేవుడు పితరుల యుగంలో వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వలేదు. నీవు ఒక భార్యనే చేసుకోవాలి, ఇద్దరు భార్యలను చేసుకోవాలని నియమాన్ని అయితే దేవుడు వాళ్ళకి పెట్టలేదు. పితరుల యుగంలో ఎవరికి పెట్టలేదు. కనుక వాళ్ళు ఒకవేళ ఆ తప్పులు చేసినా కూడా ఆ లోకనీతిని బట్టి, వారి హృదయాల మీద రాయబడిన ధర్మాన్ని బట్టి వాళ్ళు జరిగించిన కార్యక్రమాలని దేవుడు కొన్నిటిని అంగీకరించాడు. కాబట్టి యూదా చేసింది ఒక కోణంలో తప్పైనా తామారు చేసినటువంటి కార్యక్రమం ఆమె దృష్టికి అది న్యాయమే. అర్థమైందా మీకు? ఆమె దృష్టికి అది న్యాయమే. కాబట్టి న్యాయముగా ఆమె నడుచుకుంది. అలాగే తమ తండ్రి చేసిన లేక ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి దేవుని ప్రణాళికలో వారి ద్వారానే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు కదా. ఇద్దరు కవల పిల్లల్లో ఒకరిని యేసుక్రీస్తు వంశావళిని యేసుక్రీస్తు పుట్టడానికి కారకుడయ్యాడు. అది మన దృష్టికి నేరం కాకపోవచ్చు, అది నేరం అయి ఉండొచ్చు. దేవుని దృష్టికి ఆ కాలానికి అది నేరం. అందుకని తీర్పు అనేది ఎప్పుడు కూడా కొత్త నిబంధనను బట్టి అందరికీ తీర్పు ఉండదు. ధర్మశాస్త్ర సంబంధులకు ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు జరుగుతుంది. క్రొత్త నిబంధన సంబంధాలు క్రొత్త నిబంధన అనుసరించి తీర్పు జరుగుతుంది. పితరుల యుగంలో ఉన్నవారికి పితరుల యుగం అనుసరించి తీర్పు జరుగుతుంది. చెప్తాను మీకు, తీర్పుని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది కూడా పెద్ద పాఠం. అది కూడా ఒక 4-5 గంటల పాఠం తీర్పుని గురించి కూడా. అవన్నీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఓకేనా?